చర్చ కూడా జరపలేదు. 10 ఏళ్ళు కేవలం అధికారము దండుకొని దాచుకునే సమయమే సరిపోయింది వాళ్ళకు. ఈరోజు మా చిత్తశుద్ధిని మీరు ప్రశ్నిస్తే, ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఈరోజు బీసీ కులగణన చేపట్టి ఆ బీసీ కులగణన కూడా ఒక స్టాటిస్టికల్గా లెక్క పద్ధతిగా దాదాపుగా 1 రోజు కాదు, దాదాపుగా 2 నెలల సమయం తీసుకొని 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 2 లక్షల మంది స్టాఫ్ను పెట్టి ఇన్నవాన బీసీ కులగణన చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం మీద ఉందని ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన. ఎందుకు చేసినారు? ఆ బీసీ కులగణన ఆధారంగానే రేపు 42% రిజర్వేషన్ కూడా కల్పించాలని ఒక మంచి దృఢ సంకల్పం కలిగినటువంటి మా ప్రభుత్వాన్ని శంకిస్తే అది వాళ్ళకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, ఇంకా బుద్ధి చెప్తారు కూడా ముందర కూడా. ఇంకా 5 తర్వాత ఏంటంటేనా అన్నగారు అంటున్నట్టుగా ఇప్పుడు మేము అసెంబ్లీలో గత మాసంలో ఏ రోజు అన్నది 17, 2025 మార్చ్ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ పార్టీలు కూడా ఉన్నారు కదా, నిజంగా కూడా అక్కడ ఇది చెల్లదు ఇది కాదు అన్నప్పుడు మరి ఎందుకు పాల్గొన్నారు? ఆ రోజు చెప్పాల్సింది కదా. అంటే వీళ్ళంతా ఏం చేసి కావాల్సుకొని కాళ్ళలో కట్టె అడ్డం పెట్టుకుంటే ఎట్లా ముందు పోవద్దు, ఏ పని చేసినా కాళ్ళలో కట్టె పెట్టాలా, వీళ్ళ ప్రయత్నమే అదన్నా. ఈరోజు కేసులు వేయించింది ఎవరన్నా? వీళ్ళు కాదా అన్న కేసులు వేయించింది. కేసులు వేసింది ఎవరు? మోహన్ గారు కేసులు వేసింది ఎవరు? ఏమంటారు? కేసులు వేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బీజేపీ వాళ్ళ? 100% వాళ్ళేనా? ఇంకోటి విషయం చెప్తారా? అయితే రెండోదన్నా, ఇప్పుడు మేము ఏమంటున్నామంటేనా వాస్తవానికి ఇది చట్టం రూపకల్పన చేసినట్టే అని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటున్నామంటే తమిళనాడు వర్సెస్ గవర్నర్ మధ్యలో కేసులో ఏదైతే డేటు April 8, 2025లో ఏదైతే సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం దాని ఆధారంగా తీసుకుంటే మనం అసెంబ్లీలో 17 మార్చి 2025 నాడు చేసినాం కూడా. కాబట్టి 3 నెలలు ఒకవేళ గవర్నర్ గారి దగ్గర ఆ బిల్లు పెండింగ్ ఉండే, ఒకవేళ చేయదలసినప్పుడు అట్లాంటి బిల్లు వాపస్ అన్న పంపించాలా, లేదు బిల్లన్న ఆమోదం చెందాలా. ఈ 2 కూడా చేయవా. తన దగ్గర ఉండి తను ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఆమోదకరంగానే ఉంది అని సుప్రీంకోర్టు గత April 8, 2025 తమిళనాడు వర్సెస్ గవర్నర్ విషయంలో తీర్పు వెల్లడైందన్న. దాని ఆధారంగా ఇది 100% అవుతుంది, దీంట్లో అనుమానమే లేదు. కాకపోతే నేను ఈరోజు ఇంకో విషయం చెప్తాను. ఈరోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధాని చెప్పుకుంటున్నా, ఇవాళ బీసీకి నోటికాడ కుక్క గుంజుకున్నట్టయింది కదన్నా. వాస్తవానికి ఆలోచించండి. మన రాష్ట్రంలో కూడా బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇప్పుడు చేసుకుంటూ పోతే బీసీ ఎంపీలు ఉన్నారు. బీసీ ఆయనైతే సెంట్రల్ మినిస్టర్ కదా, ఉప మినిస్టర్ కదా బండి సంజయ్ గారు. మరి పోయి ప్రధాని గారి దగ్గర కూర్చొని, రాష్ట్రపతి గవర్నర్ దగ్గర కూర్చొని, సార్ మాకు ఈ బిల్లులు ఇవ్వండి, మా రాష్ట్ర ప్రజలు మోహన్ గారు 1 minute. నందారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్పింది విన్నారు కదా. 42% అనేది ఇప్పుడు మీ కోర్టులే ఉంది, మీకు బాధ్యత ఉంటుంది. సో మా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని చేయొచ్చు కదా అని చెప్పి హెచ్ఆర్ మోహన్ గారు అంటున్నారు. మీరేం చెప్తారు? ముందుగా మీకు అదేవిధంగా తోటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థల